పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము కంటోన్మెంట్ లో ఉన్నాము, కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్నాము. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ కు మేము 4,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 4,000 కోట్ల రూపాయలతోటి 2 ఎలివేటెడ్ కారిడార్లు, ఒకటి ప్యాడేజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు, ఇంకొకటి ప్యాడేజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు 2 ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నాము. దాంతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోడ్లు అలాగే డ్రైనేజీ పనులు కూడా చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మరి మనం ప్రస్తుతం అయితే చూసుకుంటే మొదటగా ఇక్కడ ప్యాడేజ్ జంక్షన్ నుంచి అలాగే డైరీ ఫామ్ వరకు దాదాపు 5.4 కిలోమీటర్లతోటి ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. దీనికి గాను మొదటగా 1,487 కోట్ల రూపాయలతో అయితే పనులు చేపడుతున్నట్టు తెలుస్తుంది. విత్ జీవో నంబర్ 592 ద్వారా, జీవో నంబర్ 592. అలాగే ఇది నేషనల్ హైవే 44 కిందికి వస్తుంది అనమాట. మనం చూస్తున్నాము విజువల్స్ లో. అలాగే ఇక్కడ పనులైతే మరి పనులైతే జరుగుతున్నట్టయితే మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇది ప్యాడేజ్ జంక్షన్ కి వెళ్లే రూటు, నిత్యం రద్దీగా ఉండే రోడ్డు. దీన్ని పూర్తిగా ఒక సైడ్ మూసేసి ఒక సైడ్ ఓపెన్ చేశారు. ట్రాఫిక్ వన్ సైడ్ వెళ్తుంది, మరో వైపు అటు సైడ్ ఓపెన్ చేసి ఇది ఒక పెద్ద ఎలివేటెడ్ కారిడార్ అయితే ఇక్కడ పనులైతే దానికి సంబంధించి పనులైతే జరుగుతున్నాయి. దాదాపు ఇక్కడ ఈ ప్రజల కళ 30 సంవత్సరాల నుంచి అయితే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్యాడేజ్ జంక్షన్ నుంచి అటు మెర్చల్ రూట్ వరకు కూడా నిత్యం రద్దీతో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని త్వరలో దాదాపు ఒక 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇక దాంతో పాటు మరో ఎలివేటెడ్ కారిడార్ ప్యాడేజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు అయితే నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి గాను ఇక 4,263 కోట్ల రూపాయలతోటి విత్ జీవో నంబర్ 194 ద్వారా అయితే పనులు జరగనున్నట్టయితే తెలుస్తుంది. దీంట్లో భాగంగా ప్రస్తుతానికైతే అది మొత్తం ప్యాడేజ్ జంక్షన్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 18 కిలోమీటర్ల వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఎలివేటెడ్ లెంత్ వచ్చేసి టోటల్ లెంత్ ఏమో 18 కిలోమీటర్లు అయితే ఎలివేటెడ్ లెంత్ వచ్చేసి 11 కిలోమీటర్లు. ఇక దానికి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కి 192 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఇక దానికి గాను 1,565 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎక్కడి నుంచి? ప్యాడేజ్ నుంచి అక్కడ ఓఆర్ఆర్ వరకు, షామీర్పేట ఓఆర్ఆర్ వరకు. ఇక మొదటగా మనం చూసుకున్నట్టయితే ఇక ప్యాడేజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ వరకు నేషనల్ హైవే 44 లో 5.4 కిలోమీటర్స్ ఏదైతే చెప్పుకున్నామో దానికి గాను ల్యాండ్ 55 ఎకరాల వరకు అక్విజిషన్ తీసుకున్నారు. ఇక దానికి గాను 357 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్తుంది ప్రభుత్వం. ఇదే మరి కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 5,750 కోట్లతోటి ఈ పనులు ప్రారంభమైనట్టయితే తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబాల, పూరా లోకల్, ప్యాడేజ్.